నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టెహ్రాన్లో ఇజ్రాయెల్ డ్రోన్ ఫ్యాక్టరీ బిత్తరపోయిన ఇరాన్ చూశారు కదా. ఒక న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది, ఇజ్రాయెల్స్ మొస్సాద్ రానే మ్యాసివ్ 4-story డ్రోన్ ఫ్యాక్టరీ ఇన్సైడ్ టెహ్రాన్ ఫర్ ఎ ఇయర్ వితౌట్ ఇరాన్ నోయింగ్. ఇరాన్ నాలెడ్జ్లో లేకుండా టెహ్రాన్లో, క్యాపిటల్ ఆఫ్ ఇరాన్లో 4 అంతస్తుల భవనంలో ఒక ఫ్యాక్టరీ నడిపింది, డ్రోన్స్ తయారు చేసే ఫ్యాక్టరీ. ఇంట్రెస్టింగ్లీ దాంట్లో ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ డ్రోన్స్ వర్ మేడ్ అండ్ స్టోర్డ్ దేర్. అక్కడే వేల కొద్ది డ్రోన్లు తయారీ జరిగింది, అక్కడ స్టోర్ చేశారు. ఇరానియన్ ఇంజనీర్స్ ఆ ప్రాజెక్ట్లో పనిచేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేదో ఇరాన్ ప్రాజెక్ట్ అనుకున్నారు. అండ్ ది ట్రూత్ కేమ్ అవుట్ ఓన్లీ ఆఫ్టర్ డ్రోన్స్ వర్ లాంచ్డ్ ఫ్రమ్ ది సైట్ టార్గెటింగ్ ఇరాన్. ఎప్పుడు వాళ్ళకి నిజం తెలిసిందంటే అక్కడి నుంచి ఇరాన్ ప్రభుత్వ భవనాల మీద, ఇరాన్ ఈ వైటల్ ఇన్స్టాలేషన్స్ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు తెలుసుకొని బిత్తరపోయారు. ఇన్ఫ్యాక్ట్ మనం చూసాం ఒక యాంకర్ వార్తలు చదువుతుండగా స్టూడియో సమీపంలో ఇరాన్లో పేలుడు జరగటం, ఆ దేశ ప్రభుత్వ మీడియా భవనాల మీద దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటన చేయటం, ఇవన్నీ సైమల్టేనియస్గా చూసాం. ఇజ్రాయెల్ తమ మీద దాడి చేసిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ న్యూస్ నెట్వర్క్ ఇర్నా వాళ్ళు తెలియజేశారు. దాడి జరిగిన కొన్ని నిమిషాల పాటు ఆఫ్ ఎయిర్ అయిన ప్రభుత్వ టీవీ ప్రసారాలు తిరిగి ప్రారంభమయ్యాయి. తమ అన్ని కార్యక్రమాలకి ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని ప్రభుత్వ టీవీ ఛానల్ స్క్రీన్ మీద టెక్స్ట్లో చూపించింది. అంటే వాళ్ళకి కొంత ఫంబుల్ అయ్యారు, కొంతసేపు ప్రసారాలకు అంతరాయం కలిగింది, స్టూడియో సమీపంలో పేలుడు జరగటం. అదే ఛానల్ మరో స్క్రీన్లో ఇరాన్ ప్రభుత్వ టీవీ భవనాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందని కూడా ఆ ఛానల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇజ్రాయెల్ తన దాడులతో నిజం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఇరాన్ ప్రభుత్వం చెప్తోంది. సరే, ఈ డ్రోన్ ఫ్యాక్టరీకి అదేంటి ఒకసారి కనుక మనం చూస్తే, ఇరానియన్ అథారిటీస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక డ్రోన్ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్టరీ ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ టెహ్రాన్లో ఏర్పాటు చేసుకుంది. ఏఆర్వై న్యూస్ రిపోర్ట్ చేసినట్టు, సైటింగ్ ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ ఇర్నా, ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ పేరు ఇర్నా, వాళ్ళు పేర్కొన్నట్టుగా చెప్తున్నారు. యాజ్ పర్ ద డీటెయిల్స్, మొత్తం ఇరానియన్ అథారిటీస్ 2 ఇండివిజువల్స్ని అరెస్ట్ చేశారు, అక్యూజ్డ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ ఇజ్రాయెల్స్ మొస్సాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్ సపరేట్ ఆపరేషన్స్ అక్రాస్ టెహ్రాన్ అండ్ అల్బోర్జ్ ప్రావిన్సెస్. టెహ్రాన్, అల్బోర్జ్ ప్రావిన్సెస్లో 2 అనుమానితుల్ని అరెస్ట్ చేశారు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ కోసం పనిచేస్తున్నారు అనే అభియోగాల మీద. ఇది కనుక చూస్తే అకార్డింగ్ టు సయీద్ ముంటాజర్ అల్ మహదీ, ఆయన ఎవరంటే ఇరాన్ పోలీస్ కమాండ్కి స్పోక్స్ పర్సన్ సయీద్ ముంతాజర్ అల్ మహదీ, ఈయన చెప్పాడంటే ది అరెస్ట్ వర్ మేడ్ ఇన్ ఫషాఫుయే డిస్ట్రిక్ట్ ఆఫ్ రే కౌంటీ సౌత్ ఆఫ్ టెహ్రాన్. టెహ్రాన్కి దక్షిణంలో ఉన్న ఒక ఫషాఫుయే డిస్ట్రిక్ట్లో రే కౌంటీలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశామని చెప్పేసి సయీద్ ముంతాజర్ అల్ మహదీ ఆయన చెప్పారు. మొత్తం 200 kilograms ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ని స్వాధీనం చేసుకున్నారు. కాంపోనెంట్స్ ఫర్ 23 drones, లాంచర్స్ అండ్ అదర్ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఫర్ కాన్ఫిస్కేటెడ్ ఫ్రమ్ ద ఆపరేటివ్స్. ఇప్పుడు టెహ్రాన్కి సమీపంలో, అంటే దక్షిణాన కరెక్ట్గా సౌత్ ఆఫ్ టెహ్రాన్ ఇది జరిగింది. ఆ జిల్లాలో రే కౌంటీ, అంటే ఆ టెహ్రాన్ ప్రావిన్స్లో రే కౌంటీ అనే ప్రాంతంలో, రే కౌంటీ జిల్లాలో ఫషాఫుయే అనే ఏరియాలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. నిసాన్ పికప్ ట్రక్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ వాజ్ ఆల్సో సీజ్డ్. ఏదంటే ఒక నిసాన్ ట్రక్ని కూడా, అంటే మొత్తం ఈ మెటీరియల్ని పంపడానికి, ఈ డ్రోన్స్ని, ఎక్స్ప్లోజివ్స్ని రవాణా చేయడానికి ఉపయోగించిన ట్రక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్వై న్యూస్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే వాళ్ళు మొస్సాద్ ఆపరేటివ్స్ హ్యావ్ బీన్ అటెంప్టింగ్ సాబటేజ్ మిషన్స్ విత్ ఇన్ ద కంట్రీ. న్యాచురల్, మరి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిఘా సంస్థ అంటే పక్క దేశంలో మీరెలా పొగబెట్టాలని చూస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చి మీకు పొగబెట్టారు. అదే అర్థమైంది. మొస్సాద్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక ఏడాది పాటు ఒక 4 అంతస్తుల బిల్డింగ్లో డ్రోన్లు తయారు చేస్తుంటే మీరేం పీకుతున్నట్టు, పైగా మీ ఇంజనీర్లనే పెట్టుకునే వాళ్ళు చేస్తున్నారు, మీ నిఘా సంస్థలు ఏమైనట్టు. అంటే ఏ స్థాయిలో మొస్సాద్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. ది అరెస్ట్ కమ్ ఇన్ ద వేక్ ఆఫ్ ఇజ్రాయెల్స్ అన్ప్రెసిడెంటెడ్ ఓవర్ నైట్ స్ట్రైక్స్ ఆన్ June 13 విచ్ హిట్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇన్ టెహ్రాన్ అండ్ అదర్ సిటీస్. ఇజ్రాయెల్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సివిలియన్ ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తుంది. కేవలం సైనిక స్థావరాలే కాకుండా, వైటల్ ఇన్స్టాలేషన్సే కాకుండా, ప్రభుత్వ భవనాలే కాకుండా, ప్రభుత్వ టీవీ ఛానల్ భవంతినే కాకుండా, సివిలియన్ పౌర సమాజం నివసించే ప్రాంతాల మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇన్ రెస్పాన్స్ ఇరాన్ హ్యాస్ లాంచ్డ్ రిటాలియేటరీ మిసైల్స్ అండ్ డ్రోన్ స్ట్రైక్స్ ఇన్ టు ఇజ్రాయెల్ టెరిటరీ. ఇరాన్ కూడా ఎంబడే దాదాపు 1000 మిసైల్స్ని లాంచ్ చేసింది.
చేస్తే 800 నుంచి 850 మేరకు వాటిని ఇజ్రాయెల్ డిఫ్యూజ్ చేయగలిగింది. అంటే వాళ్ళకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సహాయం తీసుకొని వాటిని న్యూట్రలైజ్ చేసింది. అందువల్ల ఇజ్రాయెల్కి వాటి నష్టం పెద్దగా లేదు. అండ్ డైలీ లైఫ్ హ్యాస్ రిపోర్టెడ్లీ గ్రౌండ్ టు ఏ హాల్ట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఇజ్రాయెల్ విత్ రెసిడెంట్స్ సీకింగ్ రెఫ్యూజ్ ఇన్ బాంబ్ షెల్టర్స్. ARY న్యూస్ చెప్పేది ఇలా ఉంది, ఏది ఇరాన్కి సంబంధించి. వేరాజ్ ఇజ్రాయెల్ ఏం చెప్తోంది కనుక మనం చూస్తే ఇరానియన్ మీడియాకి సంబంధించి ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక కథనం ప్రసారం చేస్తుంది. ఈరోజు తెల్లవారుజామున 1:20 ఒక కథనం వాళ్ళు ప్రసారం చేస్తూ, ఇరానియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ లొకేటెడ్ ఏ 3-story ఇజ్రాయలీ డ్రోన్ ఫ్యాక్టరీ ఇన్సైడ్ ఇరాన్. వాళ్ళు చెప్తుంది ఏంటి, ఇరాన్ వాళ్ళు చెప్తుంది 4-story డ్రోన్ ఫ్యాక్టరీ అని. ఇజ్రాయెల్ చెప్పేది అంటే 3-story డ్రోన్ తయారీ ఫ్యాక్టరీ అని వాళ్ళు కనుక్కున్నారు. ఎలా అంటే ది సెమీ అఫీషియల్ ఫ్యాక్టరీ ఇన్సైడ్ ఇరాన్, ది సెమీ అఫీషియల్ IRGC లింక్డ్ టాస్నిమ్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్స్. సో వేరే ఏజెన్సీ రిపోర్ట్స్ ప్రకారం, ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే తెహరాన్ బిలీవ్స్ అదర్ సైట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద కంట్రీ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ ఆపరేటింగ్ అగైన్స్ట్ దెమ్. ఇరాన్కి అర్థమైపోయింది వేరే శక్తులు ఈ దేశంలో పనిచేస్తున్నాయి తమకు వ్యతిరేకంగా, సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ ఆపరేటింగ్ అగైన్స్ట్ దెమ్, భద్రతా దళాలు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కొన్ని చోట్ల అనేది గుర్తించింది. ఇన్ ఇజ్రాయెల్స్ ఇనీషియల్ స్ట్రైక్స్ ఆన్ ఫ్రైడే ఇట్ యూజ్డ్ ఎక్స్ప్లోజివ్ క్యారింగ్ క్వాడ్ కాప్టర్ డ్రోన్స్. ఇజ్రాయెల్ చాలా డిఫరెంట్ డ్రోన్స్ని ఇక్కడ ప్రయోగించింది. ఎక్స్ప్లోజివ్ని పేలుడు పదార్థాలని క్యారీ చేయగల క్వాడ్ కాప్టర్ డ్రోన్స్ని, రాకెట్స్ని అండ్ అదర్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లొకేటెడ్ ఇన్సైడ్ ఇరాన్ ఫర్ ప్రెసిషన్ అటాక్స్ కోసం వీటన్నిటిని ఉపయోగించింది. ఎక్కడ అది కూడా ప్రెసిషన్ అటాక్స్ ఆన్ న్యూక్లియర్ సైంటిస్టుల మీద, మిలిటరీ లీడర్స్ మీద, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీస్ మీద అండ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ మీద. ఒకేసారి 4 టార్గెట్లు, అంటే 4 రకాల టార్గెట్లు. సైంటిస్టులు చాలామంది చనిపోయారు న్యూక్లియర్ సైంటిస్టులు ఇరాన్లో. అలాగే మిలిటరీ జనరల్స్ని కూడా ఇజ్రాయెల్ దాడుల్లో ఇజ్రాయెల్ చంపేసింది. వాల్ స్ట్రీట్ జనరల్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దే వర్ స్మగుల్డ్ ఇన్ టు ద కంట్రీ, రిపోర్టెడ్ సండే దట్ దే వర్ స్మగుల్డ్ ఇన్ టు ద కంట్రీ అండ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ దేర్. అంటే వాల్ స్ట్రీట్ జనరల్ భిన్నమైన కథనం ప్రసారం చేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే ఒక 4-story డ్రోన్ ఫ్యాక్టరీ మొస్సాదే నెలకొల్పింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాదే అక్కడ నెలకొల్పింది, అందులో ఇవన్నీ తయారయ్యాయని. బట్ వేరాజ్ వాల్ స్ట్రీట్ జనరల్ చెప్పేది ఏంటంటే ఇవి వేరే చోట నుంచి స్మగుల్ అయ్యి అక్కడికి వచ్చినాయని. బట్ ఎలా వచ్చినా కూడా చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఎలా ఇరాన్ ఈ విస్తుపోయే నిజాన్ని తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే టెహరాన్కి దక్షిణాన ఉన్న మ్యాక్సిమం ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఒక నిస్సాన్ ట్రక్లో వీటన్నిటిని తరలిస్తుంటే, ఏది దాడికి ముందు ఎక్కడెక్కడ నిర్దిష్ట లక్ష్యాలని టార్గెట్ చేసుకొని వాటిని తరలిస్తుంటే ఎందుకని ఇరాన్ తెలుసుకోలేకపోయింది? ఇప్పుడు ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అనమాట. అలాగే ఇంకా చూస్తే కనుక ఇరాన్ ప్రయోగించిన 1000 మిసైల్స్ 400 టార్గెట్స్ మీద, ఇజ్రాయెల్లో ఉన్న 400 టార్గెట్స్ మీద ప్రయోగించింది. అంటే గాజాని వదిలేసి, గాజా స్ట్రిప్ని వదిలేసి మిగిలిన వాటి మీద ప్రయోగించింది. అయితే ఐరన్ డోమ్ కింద మేము సేఫ్గా ఉన్నామని చెప్పేసి ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తుంది. బట్ ఐరన్ డోమ్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఇరాన్ అంటోంది. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం కనుక లైవ్ విజువల్స్ చూసి ఉంటే ప్రజలైతే వాళ్ళు ఐరన్ డోమ్ మాకు ప్రొటెక్షన్ వస్తుంది, ఒక 4-layer డిఫెన్స్ సిస్టమ్ మాకుంది కాబట్టి మేము పెద్దగా వర్రీ కావాల్సింది లేదు అని అనుకుంటున్నప్పటికీ ఇజ్రాయెల్ కూడా పాక్షికంగా దెబ్బతింది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అయితే ఆయన ఈ డిడ్ నాట్ గివ్ అప్ ద స్టేట్మెంట్. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఇది న్యూక్లియర్ వ్యవస్థని నిర్వీర్యం చేసేంత వరకు కూడా మేము నిద్రపోయేది లేదు, ఇది ఇరాన్తో మొదలెట్టాం, పాకిస్తాన్తో ముగిస్తాం. అంటే ఇరాన్కి, ఈ హమాస్కి సపోర్ట్ చేస్తున్న ఇరాన్, అలాగే సిరియా ప్రభుత్వంతో పాటు ఐసిస్ అండ్ ఇంకా ఇతర గ్రూపులు లెబనాన్, అజర్బైజాన్ అండ్ పాకిస్తాన్, వీళ్ళందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. టెహరాన్కి సమీపంలోనే డ్రోన్స్ ఫ్యాక్టరీ పెట్టుకొని తయారు చేస్తుంటే కనుక్కోలేకపోయిన ఇరాన్ ఇంటెలిజెన్స్ ఎంత బలహీనంగా ఉందో మనకి ఈ స్టోరీ ద్వారా అర్థమైంది.